నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1077 రోజులైందండి. ఈ రోజు 1078వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటించెను. గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఈరోజు 1078వ ఎపిసోడ్, క్రీస్తు శకం 2024 ఫిబ్రవరి 16వ తేదీన 18వ అధ్యాయము 59వ శ్లోకంలో అహంకార నిరసన తెలుసుకునేదానికి ముందుగా శిష్యుని యొక్క ప్రతిస్పందన, అచల పరిపూర్ణుడైనటువంటి శిష్యుడు తన అనుభూతిని
సద్గురుమూర్తికి అత్యద్భుతంగా ప్రకటించుకునేటటువంటి కృష్ణ దేశికేంద్రుల 209వ కంద పద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నే మొదలు లేని మేనును నా ముచ్చట స్వప్నమనుచు నమ్మదగుసుమి, నే మేలు కొన్నలేనని నా ముచ్చట నేను నిల్వను అరగడి అయినన్. అతిరహస్యము బట్టబయలుగా సత్శిష్యుడు సద్గురు స్వరూపము దాల్చినటువంటి తరుణం. శిష్యుని స్పందన టైటిల్ ఈరోజు శిష్యుని స్పందన. 1078వ రోజు సద్గురుమూర్తి ఇన్నాళ్ళు 1077 రోజులుగా చెప్పినటువంటి ప్రబోధని తన గురుమూర్తి కోరిక మేరకు తన గురువుకి తాను తెలియజేస్తున్నాడు. ఇది గురు శిష్య అన్యోన్య దర్శనం కాదు, ఇది అనన్య దర్శనమే. ఆ విషయం శిష్యుడి మాటల్లో చూడండి. ఫస్ట్ శిష్యుడు ఏం చెప్పినాడంటే, తానే ననకను నిండి దాని పేరేమి అట్టున్నాడు ఫస్ట్. గురువు కూడా ఎట్ట మొదలు పెట్టాడంటే బ్రహ్మణ్యోర్ అవ్యక్తం అవ్యక్తాన్ మహత్వం అని సాంఖ్యం మొదలు పెడతారు. ఆ రోజు చెప్పింది గురువు చెప్పినటువంటి భావన శిష్యుడికి అర్థం కాదండి. ఎందుకంటే గురువు లేనిరుకతో శిష్యుని స్థాయికి వచ్చి బోధించడం కోసం ఏం చెప్పారంటే 3 నేనుల్ని డివైడ్ చేశారు. నిజానికి 3 నేనులు ఉన్నాయా? 3 తానేనక దానికి పేరేమంటే అది పరిపూర్ణం అని చెప్పినాడు. కానీ అసలు పరిపూర్ణం అంటే ఏంటో శిష్యునికి అప్పుడు తెలియదు కదా. అంతే, మనలో ఉన్న పరిణామ స్థితిలోనే 3 నేనులు. మళ్ళీ చెప్పండి, 3 నేనులు మనలో ఉన్న పరిణామ స్థితులే ఆ 3 నేనులు అనుకుంటాం. అది పరిణామ స్థితులు అని అనుకుంటాం మనం. అది చాలా పెద్ద పొరపాటు అండి. అది క్లియర్ అయిన తర్వాత ఏమైంది చెప్తాను మీకు. తానే ననకను నిండిన దాని పేరు పరిపూర్ణము అని చెప్పారు కదా. అవును, ఇది ఇది మీకు మన క్లాస్ లో జరిగిన చర్చేనండి. ఇప్పుడు కురుపూర్ నాగేశ్వరరావు గారు పెట్టింది. పరిపూర్ణం అంటే అది మొదటి నేనండి. తాను నేను అనే నేను ఎవరు? లేని ఎరుకవు, ఇది రెండో నేనండి. మరి లేని నేను లేకపోతే పరిపూర్ణం ఉండును కదా, ఇది మూడో నేనండి. మీ ప్రశ్నలు కూడా ఇవే. ఇప్పుడు తాను నేను అనుకుంటా ఉండేదాని పేరు ఏం పేరు అంటే అది పరిపూర్ణం, ఫస్ట్ పర్సన్, ఓన్లీ ఐ. మార్పు లేని నేను అంటే ఈ రెండింటి వరకు పరిణామం ఉంటుంది, మూడో దానికి పరిపూర్ణం దగ్గర పరిణామం ఉండదు. ఇప్పుడు మాట్లాడుతూ ఉండేది రెండో నేను. అది ఇంతకు ముందు మూడో నేను నుంచి ఇప్పుడు మీరు రెండో నేనుకు వచ్చారు, రెండో నేను నుంచి మూడో నేనుకు దిగుతారు. ఇది పరిణామము అవగతము జరుగుతుంటాయి. మొదటి నేనుకు దీనికి సంబంధం లేదు. నిన్న అమెరికా సంయుక్త రాష్ట్రాల నుంచి ఎర్రబాలనికి చెందిన ఉమాదేవి గారు ఫోన్ చేశారు. ఇప్పుడు కూడా ఆమె క్లాస్ లో ఉంటారు. మనకి ఇప్పుడు ఉదయం సేమ్ టైం, ఆమెకి ఇప్పుడు నైట్. ఆమె అడిగారు, మనకు ఏమడిగారంటే నిన్న దాంట్లో నుంచే డౌట్ అడిగారు. ఏంటండి, మొదటి నేనుకు రెండవ నేను నీడ, రెండవ నేనుకి మూడవ నేను నీడ అని చెప్పారు కదా.
అరే మొదటి నేను ములుగు చదనికి సందు లేకుండా అంతటా ఉంది అన్నప్పుడు దానికి నీడ అనేది రెండోది ఉందా? వెరీ గుడ్ క్వశ్చన్. దానికి ఆన్సర్గా ఆల్రెడీ అక్కడ అమ్మగారికి చెప్పింది, ఇప్పుడు మనం చెప్తున్నాం ఇక్కడ. విచారణ కొనసాగించడానికి ఒక ఊర్లో అని మొదలు పెడతారు. పిల్లవాడికి కథ చెప్పాలంటే ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడంటే ఆయన ఊరు లేదు రాజు లేదు, వాడికి నిద్రపోచడం ఇంపార్టెంటేడా? అట్లా మీకు లేనిది లేనని తెలియడానికి కలపండు అని పేరు పెట్టాను నేను మీకు ఎప్పుడు 100 ఎపిసోడ్లకు ముందు ప్రారంభంలోనే. మీరు కలపండు అనేది పక్కన పెట్టి పండుగ అటాచ్ చేయి ప్రశ్నిస్తున్నాం. అట్లా ప్రారంభంలో బ్రహ్మణ్యోర్ అవ్యక్తం అవ్యక్తాన్ మహత్ అన్నప్పుడు బ్రహ్మ నుంచి అవ్యక్తం వచ్చింది, అవ్యక్తం నుంచి మహత్ వచ్చింది, మహత్ నుంచి మహదహంకారం వచ్చింది, దాని నుంచి పంచతన్మాత్రలు వచ్చాయి, పంచతన్మాత్రలు ఓషధులైనాయి, ఓషధుల నుంచి తల్లిదండ్రుల గర్భం నుంచి నేను వచ్చాను, నేను పూజారి వెంకటేశం. ఇది విచారణ ప్రారంభంలో. ఇది ఇప్పుడు మీకు సూచన అయిన తర్వాత చూడండి, బ్రహ్మణ్యోర్ అవ్యక్తము అంటే ఇది మనీస్వామికి బోధించడం ద్వారా వచ్చిన క్లారిఫికేషన్. బ్రహ్మణ్యోర్ అవ్యక్తము అంటే బ్రహ్మ నుంచి అవ్యక్తము అంటే అర్థం ఏంటంటే, అవ్యక్తము అంటే మూడో నేనుకు సంబంధించిన రెండో నేను. అది అవ్యక్తం. అంతేనండి, అంతే. బ్రహ్మ నుంచి ఏమి రాలేదు. ఉదాహరణ ఇక్కడే చెప్తాను మీకు. ఉత్తరాత్రి అమ్మగారికి చెప్పిన ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు నిద్ర నుంచి నేను మెలకువలోకి వచ్చానండి అంటారు కదా, ఏ బస్ ఎక్కి వచ్చారు? అది అది చూడండి, ఆడ వెహికల్ ఉండదు, ఇప్పుడు దారి ఉండదు, వ్యవహారం మాత్రమే. హైదరాబాద్ నుంచి చిత్తూరు వచ్చానంటే అంటే బస్సా ఫ్లైటా ట్రైన్ అడుగుతామండి. నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చానండి అంటే ఏ బస్సు ఎక్కువ వచ్చినామని అడగను. టైం అయిందంట చూడండి, ఇది సూచనలు మాత్రమే. కాబట్టి బ్రహ్మణ్యోర్ అవ్యక్తం అన్నప్పుడు శ్రీమించు శివరామ దీక్షితుల బోధ అచలాన్ని బ్రహ్మమని అన్నది చూడు. అటువంటి అనాది నిర్వికల్ప పరిపూర్ణ పరబ్రహ్మంలో నేనుకు మొదలు లేదు. స్టార్ట్ శిష్యుని స్పందన. నేనుకు మొదలు లేదు. రెండో మంత్రం అది. రెండో మంత్రం సారాంశం ఇదే. అదేలేండి, నేను మొదలు చూపించాలా, నేను మొదలను చూపించాలా కదా. నేను మొదలుంటే చూపిస్తాను. అదేనండి, నేను మొదలుంటే చూపించాలా. విశ్వరూప సందర్శనము అంటే ఏం చూపించారని చెప్పాను మీకు. నాలో ఉన్నది ఏదైతే ఉందో అవి మనం చూపించడం జరిగింది. నా యొక్క కాదండి, విశ్వరూప సందర్శనం అనే పదానికి ఆ పదంలోనే అర్థం చెప్పి నేను చెప్పాను కదండి. పరిపూర్ణములో విశ్వము లేకనే విశ్వసించబడుతున్నట్లు చూపించడమే విశ్వరూప సందర్శనము. ఆ పదంలోనే ఉంది కదా. మీరు కంఠస్థం పెట్టుకునేది, బట్టి పెట్టేది, గుర్తు పెట్టుకునేది ఏం లేదు ఇక్కడ. విశ్వరూప సందర్శనం అంటే విశ్వము లేనిదని చూపించుట. చూడండి, నా పిడికిలు మూసుకున్నాను, ఏం లేదండి పిడికిల్లో. అయితే చూపించు, అయితే చూపించు అంటే లేదని చెప్పి నాకు చూపించేది ఏముంది? ఇంకా మనం ఇలా అనుకుంటున్నాము. అఖిలంలో మరి జనరల్ గా ఏమనుకుంటారంటే భగవంతుడిలోనే అన్ని ఉన్నాయి, అన్ని భగవంతుడి అన్నిటికీ కారణం అని చెప్పేటువంటి భావన అందరిలోనే ఉంటుంది కదా గురుగారు. అందరిలో ఉండదు, అందరిలో ఉంటుంది అనుకునేవాడు కావూరు నాగేశ్వర ప్రసాద్ ఇక్కడ. ఎందుకంటే ఐఎమ్ స్పీకింగ్ టు అఖిలం. ఓకే, అందరూ అంతమంది లేరు ఇక్కడ. చెప్తా ఉండేది బ్రహ్మము అంటే అచల పరిపూర్ణ పరబ్రహ్మము, అనాది నిర్వికల్ప పరిబ్రహ్మము. అది నువ్వేనని చెప్తా ఉంటే మళ్ళీ అందరి గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరు రెండో నేనులో గాని మూడో నేనులో గాని వచ్చి ఉండాలి, అంతేనా? కాబట్టి బాగా గమనించండి, విశ్వరూప సందర్శనము అంటే నాయన అచల పరిపూర్ణము నువ్వు, నీలో విశ్వానికి మూలం లేదు. చూడు, పశ్య
అక్కడ చూపించింది అది. పశ్యమే పార్థ రూపాణి శతశోధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. అనేక వర్ణములుగా కనిపిస్తున్నటువంటిది. మీకు సింపుల్ గా చెప్పేస్తా. 7 రంగులుగా నీకు కనిపించినటువంటి 7 రంగులు ఆకాశంలో ఉన్నాయా? లేవు. ఇంద్రధనస్సు అంటారు. ఇంద్రుడు బాణం పెట్టి దాంట్లో వేస్తాడా? లేదు లేదు. ఊరికి అట్ట కల్పించి మాట్లాడుకుంటారు అంతేనండి ఎరుకంతా. అంతే గురుగారు. అయితే వాళ్ళ ఇష్టం లేదని చూపించడం అనేది ఓకే. ఇప్పుడు మీరు చెప్పాల్సిన పని లేదు. ఓకే, చూడండి నేరుగా. ఇదో శిష్యుని స్పందన చూడండి. నే మొదలు లేని మేనును. నాగేశ్వర ప్రసాద్ మేనండి. అందులో ఉండే నేనుకు మూలం లేదంటండి. నే మొదలు శిష్యుని స్పందన, శిష్యుని పరిపక్వత, శిష్యుని ఆరూఢాతీత భావం. దీని శీర్షికలు చూసుకోండి. నే మొదలు లేని మేనును. మేను అనే థర్డ్ పర్సన్ లో నేను అనే సెకండ్ పర్సన్ కి మూలం లేదని. ఈ రెండు కలిసే కదా నేను మాట్లాడుతున్నాను. నా ముచ్చట స్వప్నమనుచు నమ్మదగును పూజారి. శిష్యుడే చెప్తున్నాడు చూడు. నా ముచ్చట స్వప్నమని అంటే నేను కావూరు నాగేశ్వర ప్రసాద్ జ్ఞానయజ్ఞం అంతా కలలోని వార్త, ఎక్కడ భక్త. ఈ జ్ఞానయజ్ఞం అంతా కలలోని వార్త, ఎక్కడ భక్త. అనుభవించేవాడు ఎవడు? కల్లో పాయసంలో కలలో తాగినటువంటి పాయసానికి వస్తువులు ఎక్కడి నుంచి తెచ్చారు? అంత రుచికరంగా ఉండేదే. కలలో తాగిన రుచికరమైన పాయసానికి ఎట్లా ఎక్కడి నుంచి వచ్చినాయి వస్తువులన్నీ? ఎంత టేస్ట్ ఉందబ్బా అంటే బాగుంటది అదంతా. చెప్పండి. మా పాప నిన్న గేట్ ఇటు ఓపెన్ చేస్తుంది. అట్లా కాలేజ్ గడికి పోయి మళ్ళీ 3 లోపలికి వస్తుంది. వచ్చి ఏమంటుందంటే, నాన్న అలవైకుంఠపురంలో ఉందే ఇల్లు అట్ట కట్టేసినారు. ఏమి నాయన మీరు ఇల్లు లాగా లేదు, పెద్ద స్టార్ హోటల్ లాగా ఉండదు నాయన అంటుంది బాబు. అంటే ఇవన్నీ మాన్యతలు అనమాట. మీకు టవర్ సరిలేదు. ఇవంతా మాన్యతలు అంటారు. అలవైకుంఠపురంలో ఉండేది ఉట్టి సెట్టింగ్, అది వాళ్ళ ఇల్లు కాదు. అలవైకుంఠపురంలో గాని ఒక పెద్ద స్టార్ హోటల్, ఇవన్నీ సినిమాల్లో మనం చూడడం వల్ల మన మెదడులో ఏర్పరచుకున్న మాన్యతలు. ఇట్ట ఒక కట్టాల, అట్ట ఒకటి కట్టాల, ఇదంతా ఊరికే ఏం కడతావు నువ్వు చెప్పు? లేని దాన్ని లేకనే మాయ అండి ఇదంతా. మాయ అండి, మాయలో మాయ. మా తమ్ముడు వస్తాడు వచ్చి ఇదే స్క్వేర్ ఫీట్ లెక్కేసుకుని కొలుచుకుంటాడు. ఇదే ఇంకొక చోట ఇల్లు ఇంక మీట కట్టాలంటాడు. కానీ సూపర్ స్పెషాలిటీ కాంప్లెక్స్లు, మల్టీప్లెక్సీలు, మంచి నెలకు 50-60 వేలు రెంట్ వచ్చేటువంటి బిల్డింగ్లు, అందమైన బిల్డింగ్లు వాడుకున్నాయి. దాని బాడుగులు వస్తున్నాయి ఆల్రెడీ. కానీ వాడు ఏమంటాడంటే ఇది అది ఒకటే. ఇప్పుడు వాడుకుండే బిల్డింగ్లోను వాళ్ళ అన్నకుండే బిల్డింగ్లోను ఉపయోగించింది అదే వస్తువులే కదా. సిమెంటు, ఇసుక, మట్టి, గాలి, ఆకాశం, వీటితో కలిసిందే ఇది. అది రెండు ఒకటే. కానీ ఇది మరి ఇల్లు ఒకటి కట్టాలంట మీట. నాయన ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ కాపురం ఉండే ఇంటికి, పూజారి వెంకటేశ్వర కాపురం ఉండే ఇంటికి పంచభూతాలతోనే తయారైంది. ఏమన్నా డౌటా? నో డౌట్. నిద్రలో మీ ఇల్లు మా ఇల్లు అనేది ఉందే. మరి ఇటువంటి ఇల్లు కట్టాలా, అటువంటి ఇల్లు కట్టాలనేది మాన్యత. మాన్యత అంటే కేవలం మాయలో పడి ఎవరో చెప్పినట్లు నమ్మేసి దాన్ని చుట్టూ తిరుగుకుంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాను? సమాజంలో సహజంగా ఉండేటువంటి మాటలు ఇవి. మాన్యత అంటే మాయలో పడి చేస్తుంది. అంతే. అవును.
ఒక పర్టికులర్ గా తెలుసుకోకుండా నేను భౌతికంగా నాకు అవసరాలకు మూడింతల సౌకర్యాలు కలిగి ఉన్నానని తెలియకపోవడం మొట్టమొదటి తప్పు మనిషికి. నేను నా అవసరాలకు మూడింతల ఎక్కువ సౌకర్యాలు కలిగి ఉన్నాను అని తెలుసుకోకపోవడం మొదటి తప్పు. ప్రతి ఒక్కరికి నిరూపించి చూపిస్తాను నేను. కాబట్టి ఇది తెలియకపోవడం వల్ల వేదాంతంలోకి వచ్చేసి అనవసరంగా ఏం చేసుకుంటారంటే ఇదేదో పెద్ద వ్యాపారం చేసి దీంట్లో బాగా బతుకుపోతూనే వస్తారు. కాబట్టి గురుపుత్రికి ఫోన్ చేసి నాకు వైఎస్ఆర్ పెన్షన్ తప్ప నాకు దిక్కే ఉంది, మీరే నన్ను సాకాలంటుంది. అయితే ఇక్కడికి రావాలి కదా, వైఎస్ఆర్ పెన్షన్ రాజీనామా చెయ్యి, నాకు వద్దు, నాకు నా కొడుకు లాంటి బిడ్డ ఉన్నాడు, మా నాయన శిష్యుడు ఉన్నాడు అని చెప్పి ఒక అర్జీ రాయిచ్చేసిరా, కంప్లీట్ చిట్ట చివరి దాకా నేను చూడకపోతే అడుగు. నేనదే చెప్పేది, నేను రాయిచ్చేసి వచ్చేయి, చిట్ట చివరి దాకా నేను బో పెట్టి బోధ చెప్తా, మా గురువు గారు చెప్పినంతా నీకు నూరికి వస్తా, నీకెంతో మంది శిష్యులను తయారు చేయి, వ్యాపారం చేయొద్దు. అదే చెప్పేది నేను. మాన్యతల్లో ఉన్నంత వరకు వ్యాపారం వదలలేడు. మాయలో ఉంటే మాయలో పడాల్సిందే, ఉండాల్సిందే. మాన్యత తొలగిందనుకో వ్యాపారం చేయలేడు. అది ఇప్పుడు భగవద్గీత పేరుతో నేను డబ్బులు వసూలు చేసి బిల్డింగ్ కట్టగలను, నా వల్ల అవుతుందే? కుదరదు. వేపుని గింజ మళ్ళీ మొలకెత్తది. ఇంకా శిష్యుని పరిపక్వత ఇది, శిష్యుని స్పందన అంటే ఇది. నే మొదలు లేని నేనును నా ముచ్చట స్వప్నమనుచు నమ్మదగుసుమీ. ఇప్పుడు నేను మేలుకొన్నాను, ఎక్కడి నుంచి ఎక్కడికి మేలుకోవాలి అది చెప్పింది. నిద్రలో నుంచి మెలకువలోకి నేను వచ్చానండి అంటే ఈ రూమ్ లో నుంచి ఆ రూమ్ లోకి వచ్చినాననే. అదే విధంగా నేను చెప్పను, అక్కడ ఏమనేది మీరే అర్థం చేసుకోవాలి. ఇదే విధంగా ఎరుకను కలలో నుండి, ఎరుకను కలలో నేను అరుదించితే మీరట్లే అరుదించితిరి అన్నాడు. మొదటి 5 కందార్థ దరువుల్లో మొత్తం ఉంది. మొదట చెప్పిన 2వ అధ్యాయంలోనే మొత్తం సారాంశం అంతా ఇమిడి ఉంది భగవద్గీతలో. కాబట్టి జనులార జనన మరణములు అను కేవలం జనన మరణములుగా మీరు భావిస్తున్నటువంటి భ్రాంతి తొలగించడానికే ఈ ప్రబోధంతా, అంతేగాని మీకేదో నేను తెచ్చి భ్రాంతులు పెంచేదానికి కాదయ్యా. ఇప్పుడు నేను మేలుకుంటే ఏమైంది చూడండి, లేనని. ఏమని మేలుకోవాలి? నేను లేనని. నేను లేనని, ఫాల్స్ నేను అంటే మన అబద్ధపు నేను లేనని. అంతేదా, అబద్ధపు నేను లేనని అబద్ధం మేలుకోవాలి. అబద్ధం మేలుకోవాలి. నిజంగా అబద్ధం మేలుకుంటే నిజాన్ని చెప్పేదానికి అబద్ధం అయిపోయింది. నిజాన్ని తెలియజేయడానికి అబద్ధానికి వీలు కాదు కదా. వెలుతురుని వర్ణించడానికి చీకటికి వీలగునా? మరి పరిపూర్ణాన్ని గురించి చెప్పడానికి ద్వైరూపమైన పూజారి వెంకటేశానికి సాధ్యమగునా? సాధ్యం కాదు కాబట్టి నేను లేననే భావం నాలో వస్తుంది, కానీ నేను లేకపోతే అసలు ఆ భావం రానే రాదు కదా. అదే సూచన పూజారి వెంకటేశం కావూరు నాగేశ్వర ప్రసాద్లో కలిగించిన సూచన సద్గురుమూర్తి సత్శిష్యునిలో కలిగిస్తున్నాడు. మీరే చెప్పారు నేననే భావం లేకపోతే ఇది రాదు కదా అంటున్నారు కదా. అదే నేననే భావం ఆలోచించేవాడు ఉన్నంత వరకు ఆలోచన ఆగదు. నేను తమిళనాడుకి వెళ్తే అక్కడ ఒక అమ్మగారు చెప్తారు, మీరు ఎట్లాగండి మీకు ఈ స్థితి కుదిరింది? సహజమూర్తి మణిస్వామి వస్తారు మా దగ్గరికి అప్పుడప్పుడు, ఆయన చెప్పేదాన్ని బట్టి చూస్తే మీకు ఎట్లా ఈ స్థితి కుదిరిందని అని అడిగారు అమ్మగారు. అప్పుడు నేను ఆయనకు చెప్పాను, అమ్మ ఊరికి ఆయన చెప్తారు అంతేను, ఇప్పుడు మీ అబ్బాయి పుట్టడం వల్ల మీరు మిమ్మల్ని అమ్మ అనగలుగుతారు, లేకపోతే భార్య మాత్రమే అంటారు. సహజమూర్తి మణి చెప్పడం వల్ల నా స్థితిని మీరు ఊహిస్తున్నారు, కానీ సహజమూర్తి చెప్పినట్లు మీరు ఊహించకుండా సహజమూర్తి చెప్పిన స్థితిలో మీరు సహజంగా ఉంటే మీరు ఊహిస్తున్న స్థితి మీరే. నేను ఎక్కడి నుంచి వచ్చాను తల్లి అని చెప్పాను. కాబట్టి ఇది బిడ్డ ఉంటేనే తల్లి ఉంటది.
తల్లి అంటే ఆవిడికి బిడ్డ ఉండే ఉంటాడు. ఇట్లా కాకుండా తల్లి బిడ్డలకు సంబంధం లేని అచల పరిపూర్ణమైన నేను ఒక్కటే ఏకాత్మ. దానికి ఆల్టర్నేట్ లేదు. దాన్ని ద్వైరూపమైనటువంటి నాగేశ్వర ప్రసాద్ గాని, ద్వైరూపమైనటువంటి నేను మేనుల కలయికతో చెబుతున్నటువంటి అబద్ధపు గుర్తుతో మాట్లాడుతున్న పూజారి వెంకటేశం గాని ఎలా చెప్పగలరండి? కిమ్ కిమ్ ఎట్ట చెప్తారు? చెప్పలేదు. కానీ చెప్తాడు. చెప్పలేడు, చెప్పలేడండి, కానీ చెప్తాడు. ఎట్ట చెప్తాడంటే, చెప్పాను కదా నిద్రపోయినాక నేను నిద్రపోతున్నానని చెప్పగలడా? లేనివాడు లేనని చెప్పడానికి ఉండి చెప్పాల్సిందేగా. లేనివాడు లేనని చెప్పడానికి ఉండి చెప్పాలి అంటే ఉన్నది అపరోక్షమై ఉంటే అది ఉన్నది అపరోక్షం. లేకనే గుర్తిరుగుతున్న ప్రతి వ్యక్తిని లేదని స్పష్టంగా తెలియజేయగలడు తప్ప అతనికి రెండవదే లేదు. అతనికి రెండవది లేదు. ఇట్లా నేను మేలుకుంటే నా ముచ్చట నేను రెండు ఉన్నాయా చూసుకోండి. నా ముచ్చట నేను ఒకటే. అవునండి. నాకు నేనే తోచి ఉన్నాను, నా నుండి వచ్చిన కావూరితో మాట్లాడుతున్నాను. కావూరి నాగేశ్వర ప్రసాద్ నా నుంచి వచ్చినాడు. నాకు వేరుగా కావూరి నాగేశ్వర ప్రసాద్ ఎలా ఉంటాడు? మూడో నెలలో వేరుగా ఉంటాడు. రెండవ నెలలో కావూరి నాగేశ్వర ప్రసాద్ నాలో ఉంటాడు. ఆయనలో నేను ఉంటాను, నాలో ఆయన ఉంటాడు. ఇది రెండో నేను కదా. మొదటి నేనులో ఆయన నేను ఇద్దరు ఎట్టుంటాం, ఇద్దరికి ప్లేస్ ఎట్టుంటదా? అది నేను. లేనని చెప్పేది ఎవరికి? నేను లేనని చెప్పేది ఎవరికి? ఇప్పుడు ఆన్సర్ నేను చెప్పేది లే, మీ దగ్గరే చెప్పిస్తా. నేను లేనని చెప్పేది ఎవరికి? రాశారా? ఆన్సర్ కూడా మీరే చెప్పండి. మీరు ట్రై చేయండి ఆన్సర్. నేను చెప్పకూడదు, మీరే చెప్పాలి. నేను లేనని చెప్పేది ఎవరికి? మీరు లేదని మీకు తెలిస్తే ఇంకొకరు చెప్పాల్సిన అవసరం ఉంది దానిక. ఇప్పుడు మిమ్మల్ని నిద్రపుచ్చాలని నీకు ఉంది, నిద్రపోవాలని నీకు ఉంది, నిద్రపుచ్చాలని నాకు ఉంది. నువ్వు నిద్రపోయిన తర్వాత నిన్ను నిద్రపోమని చెప్పేదానికి ఇంకొకరు కావాలనా? లేదు. నిద్రలో ఇద్దరున్నామా? లేదు. మరి మీరుగాన అచల పరిపూర్ణుడుగా మేలుకుంటే, మీరు మేల్కొని నన్ను మేల్కొల్పుడి అన్నాడు మొదటి 5 లోపు. ఇది కూడా మీరు మేలుకుంటే నన్ను మేలుకొల్పాల్సిన అవసరం ఉందా? నన్ను మేలుకొల్పాలా? మీరు మొదటి నేనుగా మేలుకుంటే, మీరు మొదటి నేనుగా మేలుకుంటే, నువ్వు పురుషోత్తముడుగా మేలుకుంటే, నువ్వే అచల పరిపూర్ణుడని నీకే తెలిస్తే మళ్ళీ నిన్ను మేలుకొల్పేదానికి ఇంక రెండో వాడు ఆడున్నాడు? ఈ మాట్లాడే మాటలన్నీ కూడా మూడో నేను, రెండో నేనుకు సంబంధించిన విషయమే, థర్డ్ పర్సన్ సెకండ్ పర్సన్ కు సంబంధించిన విషయమే, డూప్లికేట్ నేనుకు సంబంధించిన విషయమే. అట్లా నా ముచ్చట నేను అంటే ద్వయం ఎగిరిపోతుంది. ఇప్పుడు ఎగిరిపోతుంది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎగిరిపోతుంది? లేనిదని తెలుసు. మీకు అదే చెప్పింది, నిద్రలో నుంచి మెలకువలోకి వచ్చాను అంటే ఏ ఊరు నుంచి ఏ ఊరికి వచ్చినానని కాదు కదా. మేలుకున్నట్టుగా కల మేలుకొని కల అబద్ధం అని తెలిసినట్టుగా గురువాక్యం చేత మొదటి నేనులో మేలుకుంటే, గాఢ నిద్ర వంటి సదా సుషుప్తి అవస్థ వంటి మొదటి నేనులో మేలుకుంటే రెండో నేను మూడో నేనులకు ఉనికి ఉందా? మాట లేనట్టి బయలునా. మాట ఎక్కడుంది? ఇంకా రహస్యం ఆడుంది. ఇప్పుడు అది బయలే, బట్ట బయలే, అది నువ్వే. ఇప్పుడు ఇది సుమ్మాయుడు అన్నట్టు రమణ మహర్షి చెప్పిన దానికి అది ఇదే రమణ మహర్షి తనిగా ఆ వాక్యాన్ని మీరు గుర్తు చేసుకుంటున్నారు తర్వాత తప్ప రమణ మహర్షికి మీకు తేడా ఏముంది ఇప్పుడు? అంతే. అలా చేసినప్పుడు ఇప్పుడు మీకు అపరోక్షం అయితే ఈ నేను అంటే ఫాల్స్ నేను, నా ముచ్చట నేను అని మాట్లాడుతా ఉండే నేను నిల్వ అరఘడి అయిన నిలవను. ఉత్వ సంధి నిల్వను ప్లస్ అరఘడి అయిన ఆయనకు దైవస్తే 6 నిమిషం చేయాలని సుబ్బు కవి రాసింది ఇదే.
అది నీవు బయలులోన ఉంటివి. కావూరి నాగేశ్వర ప్రసాద్ అని నువ్వు బయలులోనే మాట్లాడతాను. ఇది నీ ఎందు బయలు నిండి ఉన్నది ఎరుగనైతివి. నీలో ఉండే పరిపూర్ణాన్ని నువ్వు తెలుసుకోలేదు అంటే కావూరి నాగేశ్వర ప్రసాద్కి అటాచ్ అయ్యావు. ఇట్లా ఈ కృష్ణ ప్రభు సూచన మీరు చెప్పిన రమణ మహర్షి సూచనప్పుడు మీకు అర్థమైపోయింది కదా. ఇంకా నీకు బయలు సూచన అయితే నిమిష మాత్రము నిలవగలవా? నిమిషం ఏంటండి, నేను అరఘడి అయినను నిలవను. కృష్ణ ప్రభు చెప్పిన మాటే కదా. నిల్వను ప్లస్ అరఘడియా, నిల్వనరఘడియా ఉత్పసంధి. గడియా ప్లస్ ఐనన్, గడి ఐనన్ వృద్ధి సంధి. చక్కగా నాకు నేను అబద్ధమని తెలిస్తే ఒక్క నిమిషం కూడా నేను ఉండను అంటే అక్కడ అర్థం ఏంటంటే కాలాతీతం సూచన అయిన తర్వాత కాలము లేనిది. కాలాతీతము సూచన అయితే కాలము లేనిది. నీవు నేనే శ్రోతలు లేని ఈ కాలమే లేదు లేదు, పుట్టనే పుట్టలేదు కావూరి సచ్చేది లేదు లేదు. అది ఇది 2వ అధ్యాయం 12వ శ్లోకం అండి. సూర్యుడికి సూర్యుడు కాలాతత్వమే ఏమండి? సూర్యుడు కాలాతత్వం తప్పండి. మరి అక్కడ వెళ్తూ అతనికి ఏముంది, వెలుతురు చీకటి ఏముంటుంది ఆయన దగ్గర? అది కావూరి నాగేశ్వర ప్రసాద్ చెప్పే మాటలు. విచారిస్తే గురువు దగ్గరికి పోతే ఏమంటున్నాడంటే ఆయన, నాయన సూర్యుడు అనేది అగ్ని గోళం కదా, అవును, కాలానికి కారణమే సూర్యుడు కదా. కాలానికి కారణమే సూర్యుడు. ఓకే, గ్రహరాజు సూర్యుడు కదా. సూర్యుడు చుట్టూ తిరిగితేనే కదా సంవత్సరం లెక్కేసుకుంటా ఉండేది. అవును, సూర్యుడు కాలాతీతం అంటే నాన్న. మరి సూర్యుడికి రాత్రి వెలుగు ఉండదు కదా గురుగారు, ఒకే స్థితిలో ఉంటాడు కదా. మీరు అక్కడ వచ్చేసినారా? ఉదాహరణకు చెప్పింది అది, కానీ అసలు విషయం చెప్పారు కదా చాలా సార్లు మీకు. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. రమణ మహర్షి చెప్పినటువంటి సుమ్మాయిరు అనే దానికి అర్థం ఇదేనని మీరు చెప్పిన తర్వాత మీకు సూర్యుడు చంద్రుడు గుర్తొస్తున్నాడు అంటే 2వ నెలలోకి 3వ నెలలోకి మళ్ళీ దిగినామని అర్థం. అచల పరిపూర్ణాన్ని సూర్య చంద్రులు ప్రకాశింపజేయలేరు. 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 6. ఓకే, సూర్య చంద్రులు పరిపూర్ణాన్ని ప్రకాశింపజేయలేరు. ప్రూఫ్ చెప్తాను. గాఢ నిద్రలో మీరు ఉన్నారా లేదా? గాఢ నిద్రలో ఉండేటువంటి మిమ్మల్ని ప్రకాశింపజేసేదానికి మీరు చెప్పిన సూర్యుడు వస్తున్నాడా? కాబట్టి సూర్యుడు కాలబద్ధుడు, కాల చక్రమునకు అధినేతయే సూర్యుడు. కాబట్టి సూర్యుడు చంద్రుడు అవసరము లేనటువంటిది, కాలాతీతము, అదే అచల పరిపూర్ణమని చూడు. 15వ అధ్యాయం శ్లోకం నంబర్ 6. న తద్భాసయతే సూర్యో, పరిపూర్ణమును సూర్యుడు ప్రకాశింపజేయని అవసరం లేదు. న శశాంకో న పావకః, చంద్రుడు గాని అగ్ని గాని దాన్ని వెలిగించవలసిన అవసరము లేదు. ఓకే, ఆ పరిపూర్ణం ఎలా ఉంటుంది తెలుసా? యద్గత్వా న నివర్తంతే, ఏది తెలియడం వల్ల మాట్లాడలేడో మూగవాని మాటను. నేను మీకు స్టార్టింగ్ లో మోగోడు మాట అంటే చెప్పిందే. మోగోడు మాట అంటే అర్థం ఏంటి? సుమ్మాయిరు అంటే అర్థం ఏంటి? పరిపూర్ణుడుగా ఉండి నేను మాట్లాడేటప్పుడు నాకు రెండవది ఉండదు, ఇక రెండవది ఉండదు. యద్గత్వాన నివర్తంతే, సర్వము అని పెట్టాడు ఆయన. సర్వము గురుమయం కదా. భవరోగ వైద్యుడై వచ్చి గురువు మనకు బోధిస్తున్నాడే తప్ప ఆయనకు శరీరం లేదు, కానీ సకల విద్యలు తెలుసు.
కనుకనే సహజన్మ సాకార సద్గురుమూర్తిని దక్షిణామూర్తిగా మనం భావించాలి. అంటే ఆయన కూడా మాటలో వచ్చి బోధిస్తున్నారు. మరి మరి శరీరం లేకపోతే ఎట్లా బోధిస్తాడు? అవును, శరీరం ఉంది అనేది మనకు, ఆయనకు కాదు. మాయలో ఆయన ఉన్నారు. మాయలో ఆయన లేకనే ఉన్నట్లుగా నీకు కనిపిస్తున్నాడు. సరే. మూగవాని మాటను అని చెప్పింది అర్థం ఏంటంటే ఆయన మూగవాడుగానే మాట్లాడుతుంటాడు. ఇప్పుడు మూకం కరోతి వాచాలం. భగవద్గీతలో మహాత్ములు శ్లోకాన్ని అనువదించారంటే నేను రాసింది కాదు అదంతా. ఓకే గురుగారు. మూకం కరోతి వాచాలం, మూగవాడు మాట్లాడడం అంటే ఇదే. ఓకే, మూగవాడి మాటను శ్రోతలు అట్ట చెప్పినారు. నిన్న అమ్మ చెప్పింది కూడా ఇదే. సహజమూర్తి మణి గారు చెప్పిన దాన్ని బట్టి మీకు ఆ స్థితి ఎలా వచ్చిందండి? మీరు ఎన్ని గంటల నుంచి ఎన్ని రోజులు ధ్యానం చేశారండి? ఎంతసేపు ధ్యానం చేస్తారండి? ఏ టైంకి నిద్రలేస్తారండి? ప్రశ్నల పరంపర. అట్టేం లేదమ్మా, మనీస్వామి చెప్పింది, నేను చెప్పేది, మీరు చెప్పేది, ఇంతమంది లేము అక్కడ. అక్కడ మీరు మాత్రమే ఉన్నారు. మీరు పరిపూర్ణులు తల్లి. నన్ను ఎప్పుడైతే మీరు అలా భావించారు, మీరు అదేనైనా. కొత్తగా నువ్వు పొందేది ఏమీ లేదు సార్. లేదండి, నేను గురుబిడ్డను మాత్రమే. మరి గురుబిడ్డ గురువే కదమ్మా. ఇప్పుడు తల్లి బిడ్డ ఎప్పటికైనా కూడా ఆ తల్లి అంశం ఇందులో ఉంటది. సింహం పిల్ల సింహమే. గురు బిడ్డ గురువేనాయన, నువ్వే గురువు అమ్మా, అంతే, కొత్తగా ఏం లేదమ్మా అట్లని చెప్పి వాళ్ళ ప్రశ్నలు వేరే అనుకోండి, ఇప్పుడు అక్కడ అవసరం లేదు. కాబట్టి ఇదంతా గురుకృపా సిద్ధితో ఎప్పుడైతే నేను గురుబిడ్డ నేను తెలుసుకోవాలని వినయం వచ్చిందో, గురుబిడ్డ గురువే. మరి ఇంత మంది చేత తెలుసుకుని నేను ఎంత ఆనందం పొందినాను అనేది క్వశ్చన్ మార్క్. అది ఆనందానికి అవధులు ఎట్లుంటాయండి? కాబట్టి ఈ ప్రకృతికి సంబంధించిన ఆనందంలో అయితే సూర్యుడు చంద్రుడు పరిమితులు ఉంటాయి. కానీ గురువుగారు అంటే ఇప్పుడు ఈయన మాయలో లేనివాడు అసలు ఓకే. ఇప్పుడు మాయలో ఉన్నాడికి బోధించాల్సిన అవసరం మా గురువుకి ఎందుకు ఏర్పడింది అసలు? అది మీరు చెప్పాలి. ఎందుకు పోయినారు గురువు దగ్గరికి? మీరు చేయాల్సిన ప్రశ్న అది, గురువు కాదు. ఆయన తెలుసు, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడని తెలీదు. ఆయన మాయలో అయితే లేడు, ఆయన పరిపూర్ణుడు. కానీ పరిపూర్ణుడైన వాడు మాయలోకి వచ్చి మాయలో నిండినటువంటి నాలాంటి అడిగి బోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆయనకి? మీరు గురువు దగ్గరికి పోవాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎంతో తీసుకున్నాడు ఆయన. మీరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారండి, వినడం లేదు. మీరు మాట్లాడుకుంటూ వెళ్తున్నా, వినడం లేదు. ప్రశ్న అట్ట అయ్యకూడదండి. వినపడుతుందా? నేను గురువు దగ్గరికి మీకేం వచ్చింది అని అడిగేది. నా మాట మీకు వినిపిస్తుందండి? వినపడుతుంది, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, సరిగ్గా వినపడుతుంది. మీరు గురువు దగ్గరికి ఎందుకు పోయినారని ప్రశ్నించాలి తప్ప గురువు శిష్యుడికి ఎందుకు బోధిస్తున్నాడు అనేది అడగడానికి శిష్యుడికి అర్హత లేదండి. శిష్యుడిగానే అర్హత లేదండి. ఓకే, నేను బోధిస్తున్నాను మీకు ఎప్పుడు చెప్పాను? మూగవాని మాట ఇంతసేపు చూపించారు కదా కుడుపు నాగేశ్వరరావు గారు. అవును, తాను బోధిస్తున్నాననేటువంటి కర్తృత్వము గురువుకి ఉండదు. కర్తృత్వం ఉండదు, కానీ చేస్తాడు ఆయన. ఓకే, అది మన వైపు నుంచి చూసినప్పుడు అది గురువు దగ్గరికి శిష్యుడు పోవాలా, శిష్యుడి దగ్గర గురువు రావాలనా? గురువు దగ్గరికి శిష్యుడు పోవాలి, నో డౌట్. అలా మీరు ఇంత స్పష్టంగా చెబుతూ గురువు శిష్యుడికి బోధించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అవసరం ఉందని ఎవరు చెప్పినారు? అవసరం లేదు. శిష్యుడికి బోధించాల్సిన అవసరం గురువుకి లేదు. శిష్యుడికి బోధించాల్సిన అవసరం శిష్యుడికి ఉంది. ఓకే, ఇప్పుడు నేను శిష్యుడు గనుక మీరు అడిగిన ప్రశ్నలకు బోధించడం వల్ల నా గురువుని మీలో చూసుకునే ప్రాక్టీస్ నాకు వస్తుందేమోనని ఈ శిష్యుడు మిమ్మల్ని గురువుగా భావించి బోధిస్తాడు. ఓకే, అంతే తప్ప గురువుకి శిష్యుడికి బోధించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ ఇద్దరు ఉండరు. మరి అర్జునుడికి కృష్ణుడు ఎందుకు బోధించాడు? అది కావూరి నాగేశ్వర ప్రసాద్ భావన. అర్జునుడికి కృష్ణుడు బోధించలేదు. విద్యాప్రకాశానందగిరి స్వామి పీఠికలో రాసి పెట్టారు కదండి. భగవద్గీత రాసింది కృష్ణుడు, చెప్పింది కృష్ణుడు, వినింది కృష్ణుడు అని రాస్తాడు ఆయన. అవును, వేదవ్యాసుడు అట్లా రాశాడు.
అర్జునుడు కృష్ణుడు ఎందుకు బోధించారంటే మీకు నేను ఎందుకు బోధిస్తున్నాను. ఈ విధంగా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న కొన్ని దీన్ని గ్రంథంగా రాశారు. యాక్టివిటీ ఉండేది నాగేశ్వర ప్రసాద్ లో. నాగేశ్వర ప్రసాద్ లోని పరిపూర్ణంలో యాక్టివిటీ లేదు. నాగేశ్వర ప్రసాద్ లో మాత్రమే యాక్టివిటీ. ఓకే, ఇంకా మనం భగవద్గీతలోకి వెళ్దామా? ఇంక 20 నిమిషాలు మాత్రం ఉందండి. ఓకే. కనుక శిష్యుని పరిపక్వత లేని నా ముచ్చట స్వప్నం అని తెలిసిపోయి నేను మేలుకుంటే అయ్యో అరఘడి కూడా నేను నిలవలేకపోయినానే, అంతా గురుమయమే, సర్వము గురుమయంగా నిండి ఉన్నది కదా అని 209వ కంద పద్య సారాంశం. 210 కూడా ఇలాంటి స్పందనే ఉంటుంది. అది 1079 ఎపిసోడ్ల తర్వాత చూద్దాం. జ్ఞానయజ్ఞంలో 2వ భాగానికి రండి. అహంకార నిరసన. అహంకార నిరసన 18వ అధ్యాయం శ్లోకం నంబర్ 59. శ్రీ భగవానువాచ యదహంకారమాశ్రిత్య. జ్ఞానేశ్వర భగవద్గీత యద్యహంకార ఉంది, రెండో ఒకటి పర్వాలేదు. యదహంకారాన్న యద్యహంకారాన్నే ఒకటేనండి. యావత్తిస్తే కూడా ఏం తప్పేం లేదు. కాబట్టి ఇక్కడ యద్యహంకారం చూడండి, అది మధ్యహంకారాన్ని పడిపోయింది. యా అది యా ఉండాలి, అది మాలాగా తెలుస్తుంది. కానండి యదహంకారమాశ్రిత్య. నేను చెప్పేది నువ్వు వినకుండా అహంకారాన్నే ఆశ్రయించావనుకో నీ కర్మ సర్వనాశనం అవుతావు. అది యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే మిథ్యైష వ్యవసాయస్థే. ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. ఇది శిష్యునిలోని అహంకారానికి సద్గురుమూర్తి వార్నింగ్. శిష్యునిలో ఒకవేళ అహంకారం పెట్టుకుని ఉంటే సద్గురుమూర్తి వార్నింగ్. చెప్పేటప్పుడు చక్కగా అయిన దాని ప్రకారం ఆచరించే ప్రయత్నం చేయలేదనుకో నీ కర్మ సర్వనాశనం అయిపో కుర్రా అంటున్నాడు గురువుగారు. అంతే మరి. అది ఇక్కడ చూసుకోండి. అహంకారం ఒకవేళ నా మాట వినకుండా అహంకారాన్ని నువ్వు విని అంటే నీలో ఉండేటువంటి మాయ అహంకారాన్ని విన్నావంటే నయోత్స్య. ఈ నయోత్స్య పదం 2వ అధ్యాయం 9లో ఉంది. దానికి కనెక్షన్ ఇచ్చారు ఇక్కడ. 2వ అధ్యాయం 9లో సంజయుడు చెప్తాడు, అర్జునుడు ఏం చెప్తున్నాడంటే నయోత్స్య ఇతి గోవిందం కృష్ణ యుద్ధం చేయను యుద్ధం చేయనంటున్నాడంట. 2వ అధ్యాయం 9వ శ్లోకం 2 లైన్లు ఉండదు చూడండి. సంజయుడు చెప్తాడు ఏమనంటే సేమ్ డైలాగ్. ఏవముక్త్వా హృషికేశం గుడాకేశ పరంతప. అంతవరకు జరిగినటువంటి 9 శ్లోకాలు ఖచ్చితంగా నువ్వు యుద్ధం చేసే తీరాలా, అది నీ డ్యూటీగా చేయలేనా, డ్యూటీ నుంచి పారిపోతే ఎగతాలు చేస్తారు అందరూ అని చెప్పా. నేను పోలీసు ఉద్యోగం వదిలేసి ఇంటికి వచ్చేసిన. ఆడ కాల్పులు జరుగుతా ఉందని. అప్పుడు మా ఆయన కూడా ఇదే చెప్పా, ఒరే ఉద్యోగం వదిలేసి వచ్చేస్తే వచ్చిన ఉద్యోగం వదిలేసి వచ్చేసినాడు, ఉద్యోగం చేయలేని సోమరిపోతూ ఉద్యోగం చేయలేని అసమర్థుడిని ప్రజలంతా నేను తిడతారా అని మా ఆయన చెప్పింది. కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పింది ఒకటే. ఏవముక్త్వా హృషికేశం అన్ని చెప్పి వాడికి యుద్ధం చేయరా అని చెప్పి అన్ని సమకూర్చే భగవంతుడు డ్రైవర్ గా వచ్చి కూర్చుంటే డ్యూటీగా చేయరా, వేయరా బాణం వేయరా అని భగవంతుడే వచ్చి డ్రైవింగ్ లో కూర్చొని కానీ చేయరా అంటే అయ్యో మా వాళ్ళు చచ్చిపోతారు అంటే అది ముందేమైంది నాయన. నా యోత్స్యే నేను యుద్ధం యోత్స్య అంటే యుద్ధం చేయడం అంటే ఇప్పుడు వీళ్ళ అహంకారం ఉన్నట్టు అర్జునుడిలో ఉన్నట్టు కాదు. అంతేనంట. అది మనలో ఉండే అహంకారాన్ని పోగొట్టడం కోసం చెప్పాను కదా. నేను మా అన్న చెప్పిన మాట నేను వినలేదు అట్లా మనకు నాది భగవద్గీత అండి.
ఇప్పుడు అదే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు అర్జునుడు ఆడిపోతాడు ఈడిపోతాడు అని మాటలు చెప్తే దాని అర్థం ఆ గురువు వ్యతిరేకించినట్టుగా. ఇప్పుడు సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి పూజారి వెంకటేశ్వరంలో చెప్తా ఉంటే మీరు వ్యతిరేకిస్తాడా? అట్లాంటిది అది కూడా, ఇట్లాంటిదేనండి అది కూడా. అహంకారం పోవాలి కదా. శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఏమన్నా తనిఖీ ఒక రూపాన్ని ఊహించబాకండి. గురుగారు సాక్షాత్తు కావూరు నాగేశ్వర ప్రసాదే వచ్చి నాకు చెప్తా ఉంటే నేను వ్యతిరేకిస్తాడా? ఇది కథ వేరు. ఓకే, వేరు కాదు, అన్ని వేరు లేవు, అంత ఒకటే. ఆ పరమాత్మకి అర్జునుడు ఓకే, మీరు ఆ పరమాత్ముడు ఆ అర్జునుడు మీరు మూడోవాడు అవుతాడు. ఇప్పుడు అలాంటి అజ్ఞాన్ని అర్జునుడికి ఎలా వారం వేసుకుంటారు గురుగారు? అయ్యో, ప్రతి వాడిలోనూ అజ్ఞాని ఉంటాడండి. అజ్ఞాని జ్ఞాని రెండు లేనివాడే నిజమైన గురువు. కాబట్టి నా యోత్స్య ఆ పదం అక్కడ కనెక్షన్ చేసేదని తెచ్చినా మీకు. నేను యుద్ధం చేయనని చెప్పి గొమ్మనుండాడు ఆయన. ఉక్త్వా తూష్ణి బభూవ, మాట్లాడకుండా గొమ్మన ఉండాడు. అప్పుడు దాని కనెక్షన్ ఇవ్వడం కోసం ఆ పదం ఇక్కడ పెట్టారండి. ఒకవేళ అహంకారాన్ని ఆశ్రయించిన యుద్ధం చేయను అని అక్కడ, ఇక్కడ మనకేంటంటే నువ్వు కర్తృత్వరహిత కర్మాచరణ చేయకపోతే, అస్పర్శ యోగం ప్రాక్టీస్ చేయకపోతే, ఇది మన్యసే, నీ అహంకారం చెప్పినట్టుగా నువ్వు ఆలోచిస్తే, మన్యసే అంటే తలంచిన, మన్యసే అంటే తలంచిన, ఏదైతే నేను యుద్ధం చేయని అనుకుంటా ఉండవో అది నీ వల్ల కాదు. నీ వల్ల కాదండి. నేను ఒక మాట చెప్తాను, నీ వల్ల కాదనేది ప్రూఫ్ చేస్తా చూడండి. నేను శ్వాస పీల్చకుండా ఉంటాను అనుకోండి, మీ వల్ల కాదు. అట్ట లెక్కది, అదంతే. అది నేను ఉద్యోగం వదిలేసి వచ్చేసాను, పోలీసు ఉద్యోగం చేయను అని చెప్పి వచ్చిన, అది నీ వల్ల కాదు. ఊరికి నేర్చిన మాట మాట్లాడబాకు నాయన. ఓటు జరుగుతుంది, ఖచ్చితంగా ఉద్యోగం చేస్తావని ఆయన పోయి ఉద్యోగం చేసుకుంటా, చదువుకొని వేరే ఉద్యోగం వస్తే అప్పుడు రాజీనామా చేయి, అంతవరకు ఇంటికి రావద్దు, నడుపు కూడా రానే. అది కంపల్సరీ, నా సహజ నైజం అది. నేను మళ్ళీ ఉద్యోగం వచ్చేంత వరకు ఆ ఉద్యోగంలో కొనసాగాను, అంతే. అది అట్లా ఇక్కడ నువ్వు యుద్ధం చేయకుండా ఉండలేవు, అది నీ క్షత్రియ ధర్మం అది. అట్లా ఇక్కడ నువ్వు నీ డైలీ యాక్టివిటీస్ ని కరెక్ట్ గా పాటించి నువ్వు కరెక్ట్ గా ఉంటావు, అది నువ్వు మంచివాడివే. డైలీ యాక్టివిటీస్ పాటించాల్సిందే, ధర్మం పాటించాల్సిందే. అది నీ స్వభావము. అది కాబట్టి నా యోత్స్యే, నువ్వు ఒకవేళ యుద్ధం చేయకూడదు అని అనుకుంటే కూడా వేస్ట్, మిథ్య, మిథ్యేష వ్యవసాయస్తే, నీ ఆలోచనలంతా వేస్ట్. ఎందుకంటే క్షత్రియ ధర్మం ప్రకారం నువ్వు యుద్ధం చేస్తావు, నాకు తెలుసు, నువ్వు చేస్తావయ్యా. అట్లా నువ్వు పరిపూర్ణుడే, నాకు తెలుసు. నువ్వు పరిపూర్ణుడుగా మేలుకుంటావు, నాకు తెలుసు. నేను ఎరుకులోని వాడిని, నేను పుట్టేవాడిని, నేను పెరిగేవాడిని, నేను సచ్చేవాడిని అని నువ్వు ఆలోచించేంత వేస్ట్, నాకు తెలుసు. నువ్వు పరిపూర్ణుడు, నువ్వు తెలుసుకుంటావు, నాకు తెలుసు అని అర్థం ఇక్కడ. అర్జునుడికి యుద్ధం చేయక తప్పనిసరి పరిస్థితి, ఒకవేళ చేయకుండా వెళ్ళిపోతే ఎక్కడ పోతారు వీళ్ళందరూ, వెంటపడరా? మీరు అర్జునుడిని ఇంకా వదలలేదు మీరు, అది ఊరికే ఉదాహరణ అండి. మీ కథ చూసుకోండి, మన కథ చూసుకోండి. అదే గురుగారు. కాబట్టి ప్రకృతి, మానవ జన్మకు వచ్చినటువంటి నీ స్వభావమే నిన్ను అచల పరిపూర్ణాన్ని గుర్తెరిగేటట్టుగా పురికొల్పును, ఇది అర్థం. అది మోక్ష్యతి, మిగతా జన్మలో సాధ్యం కాదు కానీ మానవ జన్మలో జన్మరహితాన్ని గుర్తిరిగి నీకు ఉంది, ఇది లెక్కడ. ఆ యుద్ధం ఊరికే ఉదాహరణ చెప్పారు అంతేనండి. వచ్చేయండి జ్ఞానేశ్వరం తీసుకుంటే ఇప్పుడు ఇది ఇప్పుడు 59 కంప్లీట్ అయ్యి మన 60లో కూడా అడుగు పెట్టాల్సిన అవసరం ఉందండి. చూడండి, పథ్యము చేయని రోగి జ్వరాన్ని పెంచుకుంటాడు, అవునా కాదా? అవును. జనన మరణాలు అవుతాడు వాడి కర్మ. అది కూడా నో డౌట్. పథ్యము చేయని రోగి జ్వరాన్ని పెంచుకుంటాడు, దీపం అక్కర్లేదనేటువంటి వాడు చీకటిని అనుభవిస్తాడు. నువ్వు వివేకంతో గురువాక్యాన్ని తిరస్కారపూర్వకంగా చెప్పి నీ అహంకారం అంతా ఇక్కడ ప్రదర్శించావనుకో, నీ అహంకారం వలన
నీ శరీరము నేను, ఇతరులు, స్వజనులు, పరజనులు, నా తాత, నా తండ్రి, నా తమ్ముడు అని స్వార్థానికి పాల్పడ్డావు అనుకో, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు. అభిమానపూర్వకంగా నేను యుద్ధం చేయను అని నువ్వు నిశ్చయం చేసుకున్నప్పటికీ క్షత్రియుడు యుద్ధం చేయడం ధర్మం కదండి. మానవుడు పరిపూర్ణుడు అని తెలియడం వాడి ధర్మం కదండి. మిగతా జంతు జలాలంతా పరిపూర్ణం అని తెలుసుకుంటాయా? మానవుడు జనులార జనన మరణమును తొలగందోజాలని చెప్పినప్పుడు జనన మరణాలు లేదని తెలుసుకోవడం వాడి ధర్మం. లేకపోతే ఎన్ని జన్మలో నీ కర్మ. చూసుకో, నీ జన్మజాతమైన నీ స్వభావము నీ ఆ నిశ్చయమును పూర్తిగా విఫలమునర్చును. ఎరుక లేనిదని ఎరుకకే సద్గురుముడి సూచన ద్వారా తెలియను. నువ్వు అటు వదిలేసి ఎంతసేపు మాటి మాటికి నీ మనసులో నేను అర్జునుడు, వీళ్ళు నా ఆప్తులు, అక్కడ నా తాత, నా తండ్రి, నా మనవడు, మా గురువు గారు, ఇది పాపము, ఇదంతా అర్జునుడు భావించేది. ఒరే నాయన, నీలో ఉండే నన్ను చూడవయ్యా, మొదటి నేను చూడన్నాను. ఈ విధమైన భావనలో మాయ తప్ప ఇంకేమన్నా ఉందా? ఒకసారి బాగా ఆలోచించిన. కాబట్టి నీలో ఉండే మొదటి నన్ను చూడవయ్యా. ముందుగా నువ్వు యుద్ధం చేసేదానికి సంసిద్ధుడైనావా లేదా? ముందు పాశుపతాస్త్రం ఎందుకు సంపాదించిన అడవిలో? మరి యుద్ధం చేయనని ప్రతిజ్ఞ చేస్తాండావా? యుద్ధం చేస్తానని ప్రతిజ్ఞ చేసి ఉండవు ముందు. ఇప్పుడు మమకారంలో మర్చిపోతాండవు. అరణ్యవాసం పోయేటప్పుడు ఇసుకెత్తి చల్లుకుంటా వచ్చావు కదా, నా అమ్ముల పొది నుంచి విసిరేటువంటి బాణాల చేత 100 మంది కౌరవులు నేను చంపుతానని ప్రతిజ్ఞ చేసినావు కదా. మరి పాశుపతాస్త్రం సంపాదించావు కదా. జస్ట్ ఉత్తర గోగ్రహంలో 11 అక్షముల సైన్యాన్ని ఎదుర్కొన్నావు కదా. మరి ఇప్పుడు యుద్ధం చేయనని చెప్పే మాటలంతా వేస్ట్, మిథ్య. పోనీ కేవలం లౌకికంగా వ్యవహార దృష్టితో చూద్దాం అనుకుంటా కూడా నువ్వు చేస్తున్నది హత్య కాదు, ఆపరేషన్. నిన్న కూడా అమ్మగారు అడిగారు, తమిళనాడులో అమ్మ అడిగారు, మరి ఇప్పుడు మీ తమ్ముడి గురించి నేను చెప్తున్నాను కదండి, మీకు ఇవన్నీ చెడ్డ మాటలు మనం మాట్లాడడం వల్ల ఆ పాపం మనకు అంటుకుంటుందని అడిగారు అమ్మగారు. ఏం లేదమ్మా, మీకు ఎలా అంటుతుంది? అది మీరు మనస్పూర్వకంగా తప్పు చేస్తే అది మీ దోషం తప్ప ఇంకొకరి తప్పును గురించి స్పష్టంగా చెప్పి అటువంటి తప్పు నేను చేయకూడదని మీరు అనుకుంటారు కాబట్టి మీకు ఆ దోషం అంటది. బాధ గురువులని, వ్యాపారస్తుల గురించి నేను మాట్లాడతాను, అది వాళ్ళ మీద మంచి ఉద్దేశంతోనే. కాబట్టి నా ఈ మాటల అభిప్రాయం నీకు బోధపడడం లేదు, నాకు అర్థమైతా ఉంది. నేను యుద్ధం చేయను అని నీ మనసులో నువ్వు నిశ్చయించుకుంటే కూడా వేస్ట్. నీ వల్ల కాదు, యుద్ధం చేయకుండా నువ్వు ఉండలేవు. నీ స్వభావమే విచలితమునర్చును. 2వ నేను 3వ నేనుకు సంబంధించిన ద్వంద్వమే అటనేది. మొదటి నేనుకు వచ్చినప్పుడు వెంటనే రమణ మహర్షి లాగా ఓహో సుమ్మాయిరు అంటే నేను లేనట్టు ఉండాలి కదండి అనేది మొదటి నేను. మళ్ళీ సూర్యుడు ఉన్నాడు కదా, చంద్రుడు ఉన్నాడు కదా అనేది మళ్ళీ నాగేశ్వర ప్రసాద్ దిగుతాడా. కాబట్టి నీ స్వభావమే అచల పరిపూర్ణుడైనటువంటి కావూరి నాగేశ్వర ప్రసాదులో ఉండే మొదటి నేను స్వభావమే ఈ నిర్ణయాన్ని నీతోనే తెగ్గొట్టించి వాద భేదములు లేని అచల పరిపూర్ణత్వాన్ని నీకు అపరోక్షత్వం చేసుకునేది నీలో ఉండే సద్గురువే నిన్ను పరిపూర్ణుడని నీకే తెలియజేస్తాడు నాన్న. అంటే అహంకార నిరసన అని టైటిల్ పెట్టాం మనం, కానీ పూర్తయ్యేటప్పటికీ అహంకారము లేనిది అని ఆన్సర్ వచ్చేసింది. అహంకారము లేనిది. నెక్స్ట్ స్వభావ లక్షణం. నెక్స్ట్ చూడండి 60వ శ్లోకం అండి. స్వభావ లక్షణం రాస్తుంది.
కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి స్వభావ లక్షణం. కానీ శ్రీ భగవాన్ వాచ స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ. సరే, మీరు కొంచెం మ్యూట్ అవ్వండి. గాజుల నాగభూషణం గారు అన్మ్యూట్ అవ్వండి. ఏం వినపడలేను, ఒకసారి చెక్ చేద్దాం. గాజుల నాగభూషణం గారు అన్మ్యూట్ అవ్వండి. మీరు కాస్త మ్యూట్ అవ్వండి, చూడండి, చెక్ చేద్దాం. నాది వినపడలేదా, మీరు మాట వినపడలేదు తెలియదు. ఉన్నారా గాజుల నాగభూషణం గారు? లైన్ లో ఉన్నారు? అన్మ్యూట్ అవుతారా? ఒకసారి చెక్ చేద్దాం. మీకు ఎందుకో టవర్ అందడం లేదు, మీ మాట నాకు సరిగ్గా వినపడడం లేదండి. గాజుల నాగభూషణం గారు కానీ, కురుపూడి నాగేశ్వరరావు గారు అని ఇంకెవరు ఉన్నారా? అంతా ఆన్ చేసుకునే బొండ్లు వాళ్ళు ఉంటారు పాపం. సరే, ఓకే. జై గురుదేవా. జై గురుదేవా. ఆనంద్ స్వామి, నా మాట మీకు క్లియర్ వినిపిస్తుంది కదండి? వినిపిస్తుంది స్వామి. మిగతా వాళ్ళంతా మ్యూట్ లో ఉండండి, నాగభూషణం గారు మాత్రం అన్మ్యూట్ అయ్యి ఒకసారి ట్రై చేద్దాం. కానీ అండి, స్వభావజేన కౌంతేయ చెప్పండి, వినపడితే. అంటే వారి దగ్గర బుక్ లేదేమోనండి. పని లేదు, ఆ బుక్ అవసరం లేదండి. నాగభూషణం గారు సెల్లో కనిపిస్తాడా బుక్? ఏంటికి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, ఏమిటండి మీరు ఎట్ట మాట్లాడతారు? ఇప్పుడు సెల్లులో వాళ్ళకి శ్లోకం కనిపిస్తుందండి, బుక్ అవసరం లేదు. అదేనండి. ఒకసారి చూద్దాం, ఇంకొకరిని చెక్ చేద్దాం. ఇది జూమ్ లో పొరపాట లేదా అర్థం కాలేదు నాకు. అందుకనే గాజుల నాగభూషణం గారు, మీరు శ్లోకం దీంట్లో చూసి చెప్పండి, నేను చెప్తాను, మీరు చెప్పగలరు? చెప్పండి గురుగారు, చెప్పండి. స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణ కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యసి అవశోపి తత్. కౌంతేయ అంటే ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, లేకపోతే ఓ గాజుల నాగభూషణం గారు, మీరు మోహాత్ అంటే నేను నాగభూషణమే, నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ను, నా బంధువులు వీళ్ళు అనేటువంటి ద్వంద్వభావమే మోహం అండి. చెప్పండి. ఈ మోహం చేత కర్తుం నేచ్ఛసి, ఏ యుద్ధమైతే నేను చేయననుకుంటా ఉండావో దాన్ని ఖచ్చితంగా స్వేన స్వభావజేన స్వేన మొదటి లైన్ లోనే ఉంచండి. స్వభావజేన ఫస్ట్ ఉంది, స్వేన లాస్ట్ ఉంచండి. స్వేన స్వభావజేన అంటే నీ క్షత్రియ స్వభావము చేత ఖచ్చితంగా నిబద్ధః అవశః కరిష్యసి, నువ్వు యుద్ధం చేయడం గెలుపొందడం ఖాయం అని అర్థం గురుగారు. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ మీరు మ్యూట్ అవ్వండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అన్మ్యూట్ అవ్వండి. ఒకసారి చూడండి, మీకు ఏమైనా చాలా పూర్తి వినపడ్డం లేదు మీ మాట్లాడు. ఇప్పుడు కూడా సగమేనండి, సగం కట్ అయిపోయింది. కాబట్టి 60వ శ్లోకానికి ప్రతిపదార్థం అయిందండి. మీ మాట నాకు సగమే వస్తుంది, మిగతా సగం రాలే. అంటే రికార్డింగ్ లో కూడా అట్టే వస్తుంది. కాబట్టి అదే సాంకేతికంగా ఉండేది. మీరు ఇంట్లోనే ఉన్నారా, బయట వేరే ఊర్లో ఉన్నారా? అదే అది ఒకసారి చూసుకోండి, లేకుంటే నెట్వర్క్ మార్చుకోండి. కనుక దీని భావం చూడండి. మోహ ప్రభావం చేత మీరు ఎప్పుడైనా అడ్డం మాట్లాడి మీరు గన అహంకారంతో జనన మరణాల్లో ఉందాం అనుకుంటే కూడా ఖచ్చితంగా మీ స్వభావం చేత మీరు అచల పరిపూర్ణుడని మీరు తెలుసుకుంటారు. మీరు కర్తృత్వ రహిత కర్మాచరణ చేస్తారు, అస్పర్శ యోగం మీరు పాటిస్తారు, మీరు జన్మరహితులని మీకే తెలియబడుతుంది అని అర్థం. లేనిది ఉన్నది
ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. మోహంబు చేత నీవు కర్మను చేయకుండా మానిన స్వాభావిక కర్మల సంసార బంధ ప్రభావంబున బంధింపబడిన వాడై తప్పక చేసి ఏ తీరవలెను. శ్రీకృష్ణుని పలుకును చూటిగా తలపల మునిరత్నమే శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు మంగళం అమ్మ సరేండి. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు జయ మంగళం నిత్య శుభమంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. బట్ట
బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్ట బయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవాడే. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.